టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. శ్రీ గురు చరిత్ర పారాయణ దత్తాత్రేయ స్వామివారి యొక్క అవతారాలలో మనకి సిద్ధరాజు యొక్క అవతారం స్వామివారు ఎత్తుతారు. ఇక్కడ మనం ఆయన్ని ఏమని ప్రార్థించాలండి అంటే ధ్యాన శ్లోకం సర్వసిద్ధాంత సిద్ధాయ దేవాయ పరమాత్మనే సిద్ధరాజాయ సిద్ధాయ మంత్రదాత్రే నమో నమః అంటే సర్వమంత్రాలని మనకు ఇలా అవలేలగా ప్రసాదించేస్తాడు. మనం అంతేగాని మనం మంత్రగాళం అవ్వాలా, యంత్రగాళం అవ్వాలా, తంత్రగాళం అవ్వాలా అని పిచ్చి పిచ్చి గురువుల చుట్టూ తిరుగుతూ పిచ్చి పిచ్చిగా సినిమాల్లో చూపించినట్టు తంత్రమంత్రాలు ఉంటాయని చెప్పేసి మన టైం వేస్ట్ చేసుకుంటాం బయట చుట్టూ తిరుగుతూ. అలా వేస్ట్ చేసుకోకుండా స్వామివారిని ప్రార్థించినప్పుడు ఆయన సమస్తము మంత్రతంత్రాలని మనకు ప్రసాదిస్తాడు. ఆయన మంత్రదాత్రే మంత్రాలను ఇస్తాడు ఆయన. అలా మనకి ఈ లీలా విశ్వంభరుడు ఏం చేశాడంటే ఈ అనసూయమ్మ తల్లి దగ్గర పెరుగుతూ గుప్తంగా ఆయన అదృశ్యమైపోయి బదరికావనం చేరాడు. బదరికావనంలో ఎవరున్నారండి మనకి అంటే నరనారాయణ మహర్షులు అప్పుడు తపస్సు చేసి కృష్ణార్జునులుగా పుట్టారు కదా, ఎవరైనా బదరికావనమే వెళ్ళిపోతారనమాట. అక్కడ ఏం చేశారు, ఆయన కఠోర తపస్సు చేశారు. తపస్సు చేసి వివిధ సిద్ధులను పొందినటువంటి సిద్ధులు చాలామంది అక్కడ ఉన్నారు. బాగుంది. అయ్యండి ఋషులే కదండి, అఘోరీలే కదండి, నాగసాధువులే కదండి అని మనం వెళ్ళి ఎవరైతే కాషాయ డ్రెస్ వేసి జుట్టు ముడేసుకొని నామాలు పెట్టేసుకొని డ్రెస్ పట్టుకొని త్రిశూలం పట్టుకుంటే వెళ్ళి కాళ్ళమ్మడ పడిపోతాం. అసలు మాయ అనేటటువంటిది మునులను కమ్మదు అని అనుకుంటాం కదా, కప్పదు అని. ఇదిగో చూడండి, అక్కడ బదరికావనంలో దత్తాత్రేయ స్వాముల వారు సిద్ధరాజు అవతారంలో ఎందుకు వెళ్ళారంటే లీలా విశ్వంభరుడు ఎందుకు వెళ్ళాడంటే అక్కడికి వెళితే అక్కడ అందరూ కూడా తపస్సులు చేసేస్తున్నారు. బదరికావనంలో ఋషులు తపస్సు చేసేసి బాగా శక్తులు వచ్చేసినాయి, అహంకారం పెరిగిపోయింది. నీకంటే ఎక్కువ నేను, నేనకంటే నువ్వు ఎక్కువ అని చెప్పేసి ఆగ్రహాలతో అహంకారాలతో వాదాలు పెట్టుకుంటున్నారు. అప్పుడు వారు ఆయన ఏం చేశారంటే వచ్చేసి వీళ్ళ గొడవల్ని కాంప్రమైజ్ చేయడం కోసం అక్కడ ప్రత్యక్షమయ్యారు. అయ్యేసరికి ఈయన దివ్య రూపానికి చకితులైపోయారనమాట. ఆశ్చర్యపోయి ప్రశ్నించారు, అయ్యా మీరెవరు అని అడిగితే మరి దత్తాత్రేయ స్వాముల వారు అహంకారం ఇలాంటివి ఉండవు, దేవుడికి రాగద్వేషాలు ఉండవు, పేరు ఉండదు. ఏమని చెప్తాడు పాపం ఆయన, నేను ఒక అనామకుడిని, నాకు ఎవరు లేరయ్యా కెరఫ్ అడ్రస్ అదీను, ఒక గురువు ఆశ్రయం కూడా నాకు లేదు, గురువే లేడు, నాకు ఏం చేయను, మీకు అందరంటే మీరు చాలా గొప్పోళ్ళు, గురువులు ఆశ్రయించారు, మీరు కర్మనిష్టయే లేదు, నేను ఇదిగో ఈ మంచి కర్మలు చేయాలా, ఈ సంధ్యావందనం చేయాలా, ఇలాగా సంధ్యవార్చాలా, ఇలాంటి కర్మనిష్ట అనేటటువంటిది నాకు లేదు. చిత్త యోగమే మనసును నియంత్రించుకోవడము, చిత్త యోగమే మనసు సాధనయే తన సాధన అని చెప్పి నిరంజనయే తన ముద్రలు వేస్తాం కదా చేతులకి. ఇప్పుడు మనం అఘోరీలు వీళ్ళని చూస్తున్నాం వీడియోలో, ఇలా 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 వేస్తుంటారు. పంతులు కూడా కొంతమంది దేవాలయాల్లో వాళ్ళు హోమాలు చేసేటప్పుడు అవసరం ఉన్నా లేకపోయినా ఇలా 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 యోని సింబల్ ఇలా పెడుతూ ఉంటారు. ఇవన్నీ బిల్డప్ ఇవన్నమాట. ఇవన్నీ కూడా నిజమైనటువంటి ముద్రలు ఇళ్లల్లో వేసుకుంటారు సీక్రెట్గా ఎవరో చూడకుండా. జనం మధ్యలో హోమాలు చేస్తున్నప్పుడు నైవేద్యాలు పెడుతున్నప్పుడు స్వామివారికి సీక్రెట్గా రహస్యం వేయాలి. ఆ ముద్ర రహస్య ముద్ర అన్నారు. అందుకని జనం ఎదురుకుండగా చేసేటటువంటివన్నీ కూడా డాంబికాలే అన్నమాట. కాబట్టి అలాంటి నిరంజనీయే తన ముద్ర అని చెప్పాడు. ధ్యానానికి అతీతమైనదే తన లక్ష్యం అని చెప్పాడు. అనేసరికి దుర్లభమైనటువంటి ఆనందమే మార్గం అని చెప్పాడు. అని చెప్పగానే అలా అంతలో ఆకాశ మార్గాన పోతున్నారు. ఎవరు వాళ్ళు? వసు రుద్రాదిత్యాది దేవతలు. వాళ్ళు ఏం చేశారు, దేవతలు నిలబడి అక్కడ దిగారనమాట ఈ దత్తాత్రేయుని చూసి. సిద్ధులందరూ కూడా ఏం చేశారు, అది తమ సిద్ధియేనని ప్రగల్భాలు పలికారు. ఎందుకు వచ్చేసారు ఇంతమంది దేవతలు అంటే, మేము తపస్సులు చేసేసాం, మాకు సిద్ధులు వచ్చేసినాయి కాబట్టి మాకు ఈ దేవతలు మా వల్ల ప్రసన్నమైపోయి మాకు ప్రత్యక్షమైపోయారని ప్రగల్భాలు చెప్పుకుంటున్నారు. అదేం చేశారు సిద్ధులందరూ, అది తమ సిద్ధి అని చెప్పేసి ప్రగల్భాలు పలుక్కుంటే వారించకండి, ఎవరి మాట మాత్రం చేత వారిని పంపగలరో వారి సిద్ధి అది అన్నాడు ఆయన. అబ్బా ఎంత అద్భుతమైన స్టేట్మెంట్ అండి అది. ఏమన్నారు, వాదించుకోకండి, ఎవరి మాట మాత్రం చేత వారిని పంపగలరో. వీళ్ళంతా కిందకి దిగారు కదా, ఒక్క మాట చేత వారిని పంపించేస్తే వారి సిద్ధిని ఆయన అది, అప్పుడు వాళ్ళకి సిద్ధి వచ్చింది అన్నారు. అనగానే వీళ్ళంతా చెప్తారు, వాళ్ళు వెళ్ళరుగా దేవతలు, వీళ్ళ బోడిగాళ్ళు, వీళ్ళ మాట ఋషుల మాట ఎవరింటారు వాళ్ళు. కాబట్టి వారి ప్రయత్నం విఫలమైంది అని చెప్పేసి లజ్జాక్రాంతులు అవగానే ఆయనంతా సిగ్గుపడితే ఆయన ఆజ్ఞతో వారు వెళ్ళారు. అప్పుడు దత్తాత్రేయ స్వాములు వారు ఏం చెప్పారు, వెళ్ళండి మీరు అని చెప్పి దేవతలందరినీ పంపించేసరికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఎందుకంటే సార్వభౌముడు ఆయన, చక్రవర్తి ఆయన.
కాబట్టి వెళ్ళిపోగానే అప్పుడు వారు ఇక్కడ ఉన్నటువంటి పండితులంతా కూడా, ఋషులంతా కూడా ఆయన్ని శరణు వేడి, మీ యోగాన్ని సిద్ధిని ఇచ్చి మాకు ప్రసాదించండి స్వామి, పరుల సిద్ధిని రద్దు చేసే మంత్రాన్ని ఉపదేశించండి. కాబట్టి ఇతరుల యొక్క సిద్ధిని రద్దు చేసేటటువంటి మంత్రాన్ని ఇమ్మంటే సరే అని చెప్పేసి ఆయన ఇచ్చారనమాట. ఇలా సిద్ధుల్ని కల్పిస్తాడు, నవసిద్ధికే దాత, నవసిద్ధుల్ని ఇస్తాడు. కాబట్టి సిద్ధిరాజుగా ఆయన అవతరించినటువంటి ఆ రోజు ఏంటో తెలుసా మీకు? మాఘమాసము పౌర్ణిమ మఖా నక్షత్రయుక్తంతో కలిసినటువంటి గురువారం. కాబట్టి ఆ సిద్ధరాజయోగిని దత్తాత్రేయ స్వాముల వారిని ఆ రోజు పూజించాల. ఈ విధంగా ఆ రోజు పూజ చేస్తే మీకు సిద్ధులు కలుగుతాయి. ఇక నెక్స్ట్ అవతారం, 8వ అవతారము జ్ఞానసాగరుని యొక్క అవతారం. దత్తాత్రేయ స్వాముల వారు ఎలా వెలిసారండి? సర్వత్రా జ్ఞాననాశాయ అంటే సర్వత్రా అజ్ఞాననాశాయ, అజ్ఞానాలని అంతా కూడా ఎక్కడైతే వ్యాపించిందో దాన్ని నాశనం చేస్తాడు. జ్ఞానదీపాయ చాత్మనే సచ్చిదానంద బోధాయ శ్రీదత్తాయ నమో నమః అని అజ్ఞానమే జీవులన్నింటికి కూడా క్షోభింపజేస్తుంది అని తలచినటువంటి దత్తుడు. ఇప్పుడు మనకు ఎందుకండి ఈ మానవ రూపాలన్నీ ఎందుకు వచ్చినాయి అనుకుంటున్నారు? కేవలం అజ్ఞానం వల్లే మనకు వస్తున్నాయి. జ్ఞానం ఉంటే మనం దేవుళ్ళం అని తెలుసుకున్న మరుక్షణం మన యొక్క శరీరం పోతుంది, మనకి జన్మ ఆగిపోతుంది, జరా మరణాలు అంతరించిపోతాయి, కష్టాలన్నీ పోతాయి. కానీ మనం నా పెళ్ళం, నా కొడుకు, నా ఇల్లు, నా దేశం అని ఎలాగైతే మనం ఇవన్నీ పెట్టుకుంటామో అప్పుడు అజ్ఞానం వల్లే మనకి ఇవన్నీ కూడా వచ్చినాయి. ఇగ్నోరెన్స్, ఆ ఇగ్నోరెన్స్ని పోగొట్టేవాడే దేవుడు, గురువు. మనం అజ్ఞానం అంటే ఏమనుకుంటాం అంటే తెలియనిదనాన్ని అజ్ఞానం అనుకుంటాం. కాదు, మనల్ని మనం మర్చిపోవడమే అజ్ఞానం. ఇలాంటివి చాలా ఉంటాయి, అదంతా పెద్ద వేదాంతం. సో ఇలాంటి అజ్ఞానం వల్లే జీవులన్నింటికి కూడా జీవులను బాధ పెడుతుంది, క్షోభింపజేస్తుంది అని తెలిసినటువంటి దత్తాత్రేయ స్వాముల వారు ఫాల్గుణ శుద్ధ దశమి రోజున జ్ఞానిగా ప్రకటమయ్యాడు. జ్ఞాని చేత మాత్రమే, గురువు చేత మాత్రమే అజ్ఞానం నశిస్తుంది. ఏమన్నారు? అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన చలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానాన్ని పోగొట్టేవాడు గురువే, జ్ఞానంతోనే. కాబట్టి వారు ఆ రోజు ఏంటండి అంటే పునర్వసు నక్షత్రంతో కలిసినటువంటి ఆదివారం అన్నమాట. అప్పుడు ఆయన సిద్ధుల నడుమ, వాళ్ళందరూ ఉన్నారు కదా అక్కడ, నడుమల గాలిలో కూర్చొని లేచారనమాట. గాలిలో కూర్చొని కనిపించగా వారు తమ సిద్ధితో ఆయన్ని పడగొట్టాలని చూసి విఫలలై శరణు వేడి, ఆకాశం నుంచి పుట్టినటువంటి వాయువు ఆకాశాన్ని ఎవరు ఏమి చేయలేరు కదా, చేయనట్లు సర్వకారణుడైనటువంటి నన్ను మీరేమీ చలించలేరు నాయన, నన్ను కింద పడగొట్టలేరు, కదపలేరు అని చెప్పి తాను పూర్వం ఉపదేశించిన మంత్రాలని జపించమని చెప్పి జ్ఞానాన్ని కూడా ఉపదేశించాడు. ఈ విధంగా మనము స్వామివారు మనకి జ్ఞానసాగరుడుగా అవతరించి ప్రజలందరినీ కూడా సిద్ధింపజేశారు. శుభమస్తు.